హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తనకిచ్చిన మాట నిలబెట్టుకున్న కైలాని ప్రేమగా దగ్గరికి తీసుకున్న స్వర తప్పు చేశానని కుమిలిపోతున్న అభి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక ఝాన్సీ అయితే ఇంటికి రావడంతో అన్ని నిజాలు అయితే బయట పెడుతుంది. నీ కన్న తల్లి స్వర అని చెప్పడంతో ఇక ఆ మాటకి నళిని కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతుంది. నిజం చెప్పమ్మమ్మ, నిజం చెప్పు, ఇక్కడ ఝాన్సీ ఆంటీ చెప్పేది నిజమా అంటూ అనగానే ఇక నళిని అయితే ఏమీ మాట్లాడలేకపోవడంతో ఇక బాబీకి అయితే అర్థమవుతుంది స్వరాయే తన కన్న తల్లి అని. ఇన్ని రోజులు అబ్బాయి చెప్పిన అబద్ధాలు, నువ్వు చెప్పిన అబద్ధాలు నమ్మి అమ్మని బాధ పెట్టాను, నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఇక బాధపడుతూ ఉంటాడు బాబీ అయితే. బాబీ, నువ్వు బాధపడుకు నాన్న, నువ్వు చేసిన దానికి నేనేమీ బాధపడడం లేదు, నన్ను ఒక్కసారి అమ్మా అని పిలువు నాన్న అంటూ అనగానే ఇక బాబీ అయితే నిన్ను అలా పిలవడానికి కూడా నాకు నోరు రావడం లేదు అంటూ అనగానే ఇక షాకే చూస్తూ ఉంటుంది స్వర. ఏంటి నాన్న, నా మీద ఇంకా కోపం పోలేదా, నన్ను అమ్మా అని పిలవలేకపోతున్నావా అంటూ అనగానే లేదమ్మా, నీ మీద కోపం కాదు, నా మీద నాకు అసహ్యం వేస్తుంది. కన్న తల్లివైన నిన్ను నమ్మకుండా వీళ్ళందరినీ నమ్మి నిన్ను బాధ పెట్టాను, నిన్ను అనరాని మాటలన్నీ అన్నాను. ఆ నోటితో నిన్ను ఇప్పుడు అమ్మా అని ఎలా పిలవను, నన్ను నేను ఎలా క్షమించుకోను, నేను క్షమించరాని తప్పు చేశానమ్మా, నీ ముందు నిలబడడానికి కూడా అర్హత కోల్పోయాను అంటూ అనగానే లేదు బాబీ, లేదు, నువ్వు తప్పు చేసినా నువ్వు తెలియని అమాయకత్వంతో చేశావు, కావాలని చెయ్యలేదు. నువ్వు వీళ్ళ మాటలు నమ్మి మోసపోయావు తప్ప నువ్వు మోసం చేసేవాడివి కాదు, అలాగే ఒకరిని బాధ పెట్టాలని అనుకునేవాడివి కాదు. నా బిడ్డ బంగారం, నాకు తెలుసు కదా, నువ్వు వీళ్ళ గురించి పట్టించుకోవలసిన అవసరం లేదు బాబీ, నా దగ్గరికి వచ్చే బాబీ అంటూ అనగానే ఇక మీదట నీ దగ్గరే ఉంటానమ్మా, ఇక ఎవ్వరి మాటలు నమ్మను, ఎవరిని కూడా అతిగా ప్రేమించనమ్మా, నేను నీ దగ్గరే ఉంటాను అంటూ బాబీ అయితే చెప్తాడు. ఇంతలో ఇక అభి అయితే తిరిగి రాగానే ఈ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతాడు. బాబాయ్, స్వర చెప్పిందంతా అబద్ధం బాబాయ్, నేను నీ కన్న తండ్రిని, తను నీ కన్న తల్లి కాదు బాబాయ్, నా మాట నమ్ము అంటూ అనగానే నా మీద ఒట్టు వేసి ఆ మాట చెప్పబ్బాయ్, నా కన్న తల్లి స్వరమ్మ లేకపోతే రోషిని అమ్మ, నిజం చెప్పు, నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటూ ఇక నిలదీస్తూ ఉంటాడు బాబీ అయితే. ఇక ఒట్టు వేసి నీ కన్న తల్లి స్వర అని చెప్పడంతో ఇక అక్కడి నుంచి ఒక్కసారిగా నెట్టేస్తాడు బాబీ అయితే. నువ్వు అసలు కన్న తండ్రివేనా, నువ్వు అసలు మనిషివేనా, నాతో ఎందుకు ఇలా ఆడుకున్నావు, నేను నా కన్న తల్లి ఎవరు అని అడిగాను తప్ప నిన్ను ఏదైనా తీర్చలేని కోరిక అడిగానా, నా కన్న తల్లి ఎవరు అని అడిగినప్పుడు నన్ను ఎందుకు మోసం చేశావు, రోషిని అమ్మ ఫోటో ఎందుకు చూపించాము, రోషిని అమ్మ ఫోటో చూపించి తనే నీ కన్న తల్లి అన్నప్పుడు నేను ఎంతగా ఆనందపడ్డాను, ఆ తల్లి ప్రేమ కోసం ఎంతగా ఆరాటపడ్డానో నీకు తెలీదా, మరి నా ఆరాటం చూసినప్పుడన్నా నువ్వు నిజాన్ని బయట పెట్టాలి కదా, ఎందుకు ఇలా అబద్ధం చెప్పావు, ఎందుకు నన్ను ఇంతగా మోసం చేశావు, ఎందుకు నాతో ఆడుకున్నావు, ఒక పసిపిల్లవాణ్ణని కూడా చూడకుండా ఎందుకు నా మనసు మీద దెబ్బ కొట్టావు, నా నోటితోనే నా కన్న తల్లిని అనరాని మాటలన్నీ అనేలా చేశావు, నా కన్న తల్లి నా దృష్టిలో ఒక మోసగత్తి అని ముద్ర వేసేలా చేశావు, ఎందుకు ఇలా చేశావు అంటూ ఇక బాబీ అయితే నిలదీస్తాడు అభిని. ఇక బాబీ దీనంగా అడిగే ప్రశ్నలకి అభి అయితే సమాధానం చెప్పలేక కుప్పకూలిపోతాడు. నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, మీ అందరూ మోసగాళ్ళే అంటూ ఇక స్వర దగ్గరికి వచ్చి అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అంటూ ఇక బాబీ అయితే స్వరాని కైలాని తీసుకుని అయితే బయటికి వచ్చేస్తాడు.
ఇంతలో ఇక నళిని అయితే ఝాన్సీ మీద కోప్పడుతుంది. ఎందుకు ఇలాంటి పని చేశావు, ఎందుకు నువ్వు బాబీకి నిజం చెప్పావు అంటూ అడుగుతూ ఉండగా, ఎందుకా నీ కూతురికి అభిని అంటగడదామని చూస్తున్నావా, నేనుండగా అదెలా జరగనిస్తాను, అభి కోసం ఎంతకైనా దిగజారుతాను, ఏం కావాలన్నా చేస్తాను అంటూ అనంగానే, నాకు తెలుసు నువ్వు అభి కోసం ఎంతగా దిగజారుతావో, స్వర మీద ఉన్నవి లేనివి నిందలు వేసి వాళ్ళిద్దరిని విడదీశావు, అంతెందుకు బాబీని కూడా చంపించాలని చూసింది నువ్వే కదా, నీ కారణంగానే కదా ఈరోజు నా కూతురు ఈ పరిస్థితిలో ఉంది అంటూ ఇక ఒకరి మీద ఒకరు కోపంతో అన్ని నిజాలు అయితే బయట పెట్టేస్తారు. ఇక ఆ విషయాలన్నీ విన్న అభి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అంటే ఇదంతా జరిగింది వీళ్ళిద్దరి కారణంగా, కానీ స్వర ఏ తప్పు చెయ్యలేదు. ఝాన్సీ చేసిన తప్పులన్నీ స్వర మీదకి నెట్టింది, స్వరాని అపార్థం చేసుకునేలా చేసింది. అసలు ఝాన్సీని వదిలిపెట్టకూడదు, తను అసలు మనిషే కాదంటూ ఇక కోపంగా ఝాన్సీ చంపైతే పగలగొడతాడు అభి. నీ కారణంగా నేను దేవత లాంటి స్వరాన్ని అపార్థం చేసుకున్నాను, నీ కారణంగానే నేను మోసపోయాను, తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాను, నువ్వు అసలు మనిషివేనా అంటూ ఇక అభి అయితే కోపంగా ఝాన్సీకి చెప్పి బయటికైతే వచ్చేస్తాడు. ఇంతలో ఇక ఇంటికి వెళ్ళంగానే స్వర అయితే కైలాని దగ్గరికి ప్రేమగా తీసుకుంటుంది. కైలా, ఈరోజు నువ్వు ఒక దేవతలా కనిపిస్తున్నావే, నా కొడుకుని నాకు దగ్గర చేశావు, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, నా బాబీతో పాటే నిన్ను కూడా స్కూల్కి పంపిస్తాను, నువ్వు కూడా బాబీతో పాటే చదువుకోవాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి, మీ ఇద్దరిని నేను రెండు కళ్ళల్లా చూసుకుంటాను, మీ ఇద్దరిని ప్రాణంగా చూసుకుంటాను అంటూ అనంగానే, స్వరమ్మ నువ్వు ఈ మాట అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నా కన్న తల్లి దూరం అయిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని నేను ఆలోచించుకుంటూ ఉంటే నువ్వు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటానని మాటిస్తున్నావు, నాకు ఇంతకన్నా ఏం కావాలి, ఇక నేను ఆనందంగా ఉంటాను, నేను బాబీ ఇద్దరూ కలిసి ఆడుకుంటాము, ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తాము, ఇద్దరూ కలిసి విజయాలు సాధిస్తాము అంటూ ఇక చెప్తూ ఉంటుంది కైలా. ఆ విధంగా కైలా, బాబీ, స్వర ముగ్గురు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా ఇదంతా చూసిన కాశీ అయితే చాలా ఆనందపడతాడు. అక్క, ఆ దేవుడు ఇన్ని రోజులు నీకు ఎన్ని కష్టాలు పెట్టినా ఇప్పుడు అంతకంత రెట్టింపు ఆనందాన్ని ఇచ్చాడక్క, నీకు ఒక్క బిడ్డతో పాటు ఇంకో బిడ్డని కూడా ఇచ్చాడు. కైలా చాలా తెలివైన అమ్మాయి, ఈ అమ్మాయి మీకు తోడున్నంత వరకు ఇక మీకు ఎలాంటి కష్టాలు రావక్క, కైలా ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏమీ చెయ్యలేరు, ఇక నిన్ను ఎవరు కూడా మోసం చేయలేరు అంటూ అనంగానే, అవును అంకుల్, నేనుండగా మా బాబీని, అమ్మాయి మేడంని ఎవరు మోసం చేయలేరు, వీళ్ళకి అండగా నేనుంటాను కదా అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక బాబీ అయితే, అమ్మా కైలాని కూడా మనం ఎంతో ప్రేమగా చూసుకోవాలి, నువ్వు చెప్పినట్టే, నువ్వు మాట ఇచ్చినట్టే కైలాను ప్రేమగా చూసుకుంటావు కదా అని అడుగుతూ ఉంటాడు. బాబీ అయితే, ఎందుకు చూసుకోను బాబీ, అది నిన్ను నన్ను ఒకటి చేసింది, చిన్నపిల్లైనా నా బాధ అర్థం చేసుకుని ఎంతగానో సహాయం చేసింది, అలాంటి కైలాని నేనెందుకు దూరం చేసుకుంటాను, ఎట్టి పరిస్థితిలో కైలాని దూరం చేసుకోను అంటూ ఇక చెప్తూ ఉంటుంది స్వర అయితే. ఇంతలో ఇక అభి అయితే వస్తాడు. నన్ను క్షమించు స్వర, నిజం తెలియకుండా నేను నిన్ను ఎన్నో మాటలు అన్నాను, బాబీని కూడా బాధ పెట్టాను, నన్ను క్షమించు అనంగానే, ఇక అభి నిన్ను నమ్మే ప్రసక్తి లేదు, నిన్ను జీవితంలో క్షమించను, నిన్ను జీవితంలో ఎప్పటికీ నమ్మను, నువ్వు చేసిన మోసాలు చాలు, నీ మొహం కూడా నాకు చూపించొద్దు, ఇప్పటి వరకు నువ్వు ఆడినవన్నీ నాటకాలే, నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే, ఇక నిన్ను నేను ఎలా నమ్ముతాను, నువ్వు మారిపోయానని చెప్పి నన్ను నమ్మమని చెప్పి కాళ్ళ మీద పడే క్షమాపణ చెప్తానని చెప్పి ఎన్నోసార్లు మోసం చేశావు, ఇప్పుడు కూడా నిన్ను నమ్మి మోసపోతే నాకన్నా మూర్ఖులు
నమ్మకురాలు ఎవరు ఉండరు, నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో అంటూ ఇక స్వర అయితే అభిని అసహించుకుంటుంది. ఇక తను చేసిన తప్పులన్నీ తలుచుకుంటూ అభి అయితే కుమిలిపోతూ ఉంటాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.